హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనేది ఎస్పెషల్లీ మహిళలు, అదేవిధంగా పిహెచ్ ఉన్నటువంటి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనేది మనకి ఇండియా మార్ట్ నుంచి రావడం జరిగింది. కేవలం రోజులో మీరు ఒక 3 నుంచి 4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ కూడా మనకి వారానికి ఒకసారి ఇస్తారని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేంటంటే మనకి అఫీషియల్గా నౌకరీలో స్పాట్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నాము ఇండియా మార్ట్ అని చెప్పేసి టెలి అసోసియేట్ అనగానే మీరు టార్గెట్ ఉంటుందని చెప్పేసి ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ కాదు. ఇక్కడ మనం చూసుకుంటే నాట్ డిస్క్లోజ్డ్ అంటే జాబ్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయి. రెండోది ఏంటంటే 1000 జాబ్స్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఫీమేల్ అండ్ స్పెషల్లీ ఏబుల్డ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్త వీడియో ఎండింగ్ వరకు చూడండి, లేదంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మనకి సెపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఆ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ అని చెప్పేసి ఫ్రీ సెల్లర్ ఎన్రిచ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఈ ఫామ్ అనేది అంటే కొంచెం ఫిల్ చేసేటప్పటికి టైం పడుతుంది. మనకి టోటల్ పేజెస్ అనేవి 20 ఉన్నాయి కాబట్టి మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. నౌకరీలో స్పాట్ అయినటువంటి ఈ జాబు టెలి అసోసియేటు ఫ్రెషర్స్ ఎవరైనా, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది 1000 ఓపెనింగ్స్ ఉన్నాయండి. సో ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయండి. రోజుకి 3-4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా పార్ట్ టైం కింద చేసుకోవచ్చు. ఎందుకంటే 3-4 గంటలు మాత్రమే వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి. అది కూడా మీకు ఖాళీ అయిన టైంలో వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ చూడండి క్లియర్గా వీక్లీ పే అవుట్ బేస్డ్ ఆన్ ది అవుట్పుట్. సో వీక్లీ పేమెంట్ ఇస్తారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ. సో కస్టమర్తో కాల్ మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా నేను చెప్పిన విధంగా నో సేల్స్ బేస్డ్ ప్రొఫైల్. సో ఇది మనకి సేల్స్కి సంబంధించినటువంటిది కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో కస్టమర్ దగ్గర నుంచి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ తాలూకా ప్రొఫైలు, ఆ డిజైర్డ్ ప్రొఫైల్ అనేది మనము డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా కస్టమర్ ఏమన్నా క్వశ్చన్స్ వేసినట్లయితే వాటిని మనం క్లియరింగ్ ది డౌట్స్, ఆ డౌట్స్ మనం క్లారిఫై చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది కీపింగ్ ది క్లయింట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది రికార్డెడ్ కన్వర్సేషన్ బిఫోర్ ది స్టార్టింగ్ ది టు కలెక్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దమ్. సో మనం కస్టమర్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో వాటిని జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసినట్టుగా 3 to 4 అవర్స్ డే ఒక రోజుకి పనిచేస్తే సరిపోతుందని చెప్పేసి కూడా వీళ్ళు మెన్షన్ చేశారనమాట. మనకి వర్కింగ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది, సండే హాలిడే ఉంటుందండి. మార్నింగ్ 9 నుంచి 7 లోపు మీరు ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు ఒక 3-4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. సో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరిపోతుంది, అదేవిధంగా కంప్యూటర్ ఉన్నా సరిపోతుంది. వైఫై కనెక్షన్ ఒకవేళ మీరు ఫోన్ కాల్ మాట్లాడాలి కాబట్టి సెపరేట్ సిమ్ అనేది మీరు ప్రత్యేకించి తీసుకోవాల్సి ఉంటుందండి. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. మనం వర్క్ చేసేది ఏంటంటే ఇది కంప్లీట్గా ఈ కామర్స్కి సంబంధించింది కాబట్టి పార్ట్ టైం ఫ్రీలాన్సర్గా మనం హోమ్ బేస్డ్గా వర్క్ చేస్తామన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయం మనం చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఏ బ్రాంచ్లో పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ స్ట్రీమ్లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన వీడియోని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అదేవిధంగా వీడియో ఎండ్ వరకు కూడా చూసి లైక్ చేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అదేవిధంగా రిలేటివ్స్కి జాబ్ లేనటువంటి వాళ్ళకి మీరు షేర్ చేశారనుకోండి, వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ విధంగా హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్లికేషన్ ఫామ్ లింక్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ అని చెప్పేసి అని. ఇది ఏంటంటే క్లియర్గా చదవాలండి. చదివి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి టోటల్గా చూసుకున్నట్లయితే
20 స్టెప్స్ ఉన్నాయండి. ఈ 20 స్టెప్స్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రొవైడ్ ది పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత ఒక స్మాల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేంటంటే క్రియేట్ యువర్ సెల్ఫ్ వీడియో ఏ స్పెసిఫిక్ ఫార్మాట్ అండ్ అప్లోడ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఏ విధంగా అప్లోడ్ చేయాలి సెల్ఫ్ వీడియో అని చెప్పేసి అది కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. సెల్ఫ్ వీడియో అయిపోయిన తర్వాత 4th స్టెప్ ఏంటంటే కీప్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ రెడీ టు అప్లోడ్ అని చెప్పేసి ఉందండి. అంటే డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్, ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవి అవసరమైతే అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్ అనేది వాట్సాప్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఉన్నట్లయితేనే మీకు వాళ్ళు వాట్సాప్ ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ కమ్యూనికేటెడ్ పోస్ట్ క్రియేటింగ్ ది త్రూ వాట్సాప్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి వాట్సాప్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ నెంబర్ మాత్రమే మీరు ఇవ్వండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ 1 by 1 స్టెప్ క్లియర్గా మనం ఇక స్టార్ట్ చేద్దామండి. అయితే నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి మనకి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సినటువంటి డియర్ అప్లికెంట్ ప్లీజ్ గో త్రూ ది బిలో వీడియో ఆర్ అండర్స్టాండ్ ది రోల్ మ్యాండేటరీ. సో మీరు ఈ యొక్క వీడియోని ఒకసారి చూడమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీడియో చూసిన తర్వాత అప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ ది జాబ్ ప్రొఫైల్? ఎస్ అని క్లిక్ చేస్తాము. డూ యూ వాంట్ టు కంటిన్యూ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్? ఎస్ అని క్లిక్ చేస్తాము. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డూ యూ హ్యావ్ ది రిఫర్డ్ బై ది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ? ఎవరైనా ఎంప్లాయీ మనకి రిఫర్ చేయడానికి ఉన్నారా ఇండియా మార్ట్లో? ఉంటే ఎస్ అని పెడతాం, లేకుంటే నో అని పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమడుగుతుందంటే ఫ్రమ్ వేర్ డిడ్ యూ హియర్ ది అబౌట్? ఈ జాబ్ గురించి మీకు ఏ విధంగా తెలుసు అంటే యూట్యూబ్ అయితే యూట్యూబ్ పెడతారు, లేదంటే నౌకరీ ఏదైతే అది పెడతారు. ఏది పెట్టినా ప్రాబ్లం లేదు. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్కి వచ్చిన మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏమంటున్నారంటే హ్యావ్ యూ సీన్ ది వీడియో, అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాట్సాప్ ఇన్స్టాల్డ్, సో రిజిస్టర్డ్ నెంబర్ ప్రాసెస్. సో మీరు ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్ ఉందో ఆ నెంబర్తోనే మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. ఎస్ అని పెడతాము. మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రిజిస్టర్ కరెక్ట్ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబరే మీరు రిజిస్టర్ చేశారు కదా అని చెప్పేసి అంటున్నారు. దాన్ని కూడా ఎస్ అని ఇస్తాం. మీ యొక్క మెయిల్ ఐడి ఇస్తారు. ఎంటర్ ది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా మీరు కిడ్స్ ఒకవేళ మ్యారీడ్ అయ్యి ఉంటే కిడ్స్ ఉంటే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని ఇస్తారు. మీకు తెలిసినటువంటి లాంగ్వేజ్ తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, ఏ లాంగ్వేజ్ తెలిస్తే ఆ లాంగ్వేజ్ ఇస్తారు. ఆర్ యూ స్పెషల్లీ డిఫరెంట్ ఏబుల్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అని అడుగుతున్నారు. హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని టిక్ చేస్తారు. నెక్స్ట్ పేజ్లో మనకి ఏమడుగుతున్నారంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీది ఏదైతే అది ఇస్తారని మనం ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీ అనుకుంటే బీఏనా, బీఎస్సీనా, బీకామా ఏదైతే అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క 10th క్లాస్ స్కోర్ ఎంత వచ్చిందో అంత ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమడుగుతున్నారంటే 12th క్లాస్లో ఎంత స్కోర్ వచ్చిందో అని అడుగుతున్నారు. అది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి మనకు వస్తుందన్నమాట. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ బిలో ది బేస్డ్ ఆన్ ది కరెంట్ ప్రొఫెషనల్ ఫార్. మీరు ప్రెజెంట్ ఎంప్లాయా, లేదంటే పార్ట్ టైమ్గా చేస్తున్నారా, ఫుల్ టైమ్గా చేస్తున్నారంటారు. అన్ఎంప్లాయిడ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే పార్ట్ టైమ్గా చేస్తున్నట్టయినా ఇవ్వచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ప్రీవియస్ వర్క్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు, లేదంటే ఫ్రెషర్ అని పెట్టేసిన ప్రాబ్లం అయితే ఏం లేదు. హౌ మెనీ అవర్స్ డైలీ 9 to నుంచి ఈవినింగ్ 7 వరకు కూడా మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారని అంటున్నారు. కాబట్టి ఇక్కడ 4 to 5 అవర్స్ అని పెట్టండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మరొకసారి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. సో డెడికేటెడ్ టు ఆండ్రాయిడ్ ఫోన్ వర్క్ చేస్తుందా అని అంటే అడుగుతున్నారు. ఎస్, మనకి ఆండ్రాయిడ్ ఫోన్ వర్క్ చేస్తుందని అంటాం. డూ యూ హ్యావ్ ది ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. డూ యూ హ్యావ్ ది ఇంటర్నెట్ కనెక్షన్ ఎట్ యువర్ హోమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్, బ్రాడ్బ్యాండ్ వైఫై అని చెప్పేసి పెట్టండి.
నెక్స్ట్ లేదా మొబైల్ ఇంటర్నెట్ అని పెట్టినా పర్వాలేదు. డూ యూ హ్యావ్ ది పాన్ కార్డ్ ఉంటే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ యూ హ్యావ్ ది ఆధార్ కార్డ్ నెంబర్ అని అంటున్నారు. ఎస్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది. నెక్స్ట్ యూ హ్యావ్ ది ప్యాను ఆధార్ కార్డు రెండు లింక్ అయి ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్, లింక్ అయి ఉన్నది అని పెట్టేస్తాము. యూ హ్యావ్ ది బ్యాంక్ అకౌంట్, మీ పేరుతోనే ఉందా బ్యాంక్ అకౌంట్ అని అడుగుతున్నారు. ఎస్, ఓకే, మీ పేరు మీద ఉందని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ రెడీ టు కంప్లీట్ ది సెల్ఫ్ ట్రైనింగ్ మాడ్యూల్, డిఫైన్ ది టైమ్ లైన్, ఒక ట్రైనింగ్ వాళ్ళు ఇస్తామంటున్నారు, దానికి మీరు ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్, ట్రైనింగ్ తీసుకుంటాము అని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేయండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యూజింగ్ ది ఓన్ మొబైల్, ఎస్, ఓన్ మొబైల్ యూజ్ చేస్తాము, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సెపరేట్ సిమ్ కూడా వేస్తామని చెప్పేసి అక్కడ మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 16th స్టెప్స్ వరకు కూడా మనం పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయటం అయిందండి. ఇక్కడ నుంచి మనకి 18th, 17th అండ్ 18th స్టెప్స్లో మనకి యాటిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మనకి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం, అదేవిధంగా సెల్ఫ్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను. మీకు ఇదే విధమైనటువంటి ఆన్సర్స్ వస్తాయని నేను చెప్పలేను. ఒకవేళ క్వశ్చన్స్ మారినట్లయితే మీరు చాట్‌జీపీటీ ఉపయోగించి మీరు ఆన్సర్స్ ఈజీగా ఫిల్ చేయొచ్చు. మీరేమీ కంగారు పడాల్సినట్టు అవసరం లేదు. ఒకవేళ ఇదే సేమ్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే నేను ఏవైతే ఆన్సర్స్ పెట్టానో ఆ ఆన్సర్స్ మీరు టిక్ చేసేసండి, సరిపోతుంది. ఈ విధంగా మీరు యాటిట్యూడ్ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ డాష్బోర్డు ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ సింగిల్ వీడియో రికార్డ్ అని చెప్పేసి ఉన్నది కదా, మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ వీడియో అనేది మీ యొక్క నేమ్ చెప్తారు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండు, 10th డిప్లొమానా గ్రాడ్యుయేషనా, అదేవిధంగా పర్సంటేజ్, మీరు కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మీరు ఒక వీడియో అనేది 2 minutesకి తక్కువ కాకుండా ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి. ఈ ఎగ్జాంపుల్ని ఉపయోగించుకొని ఐ ఆమ్ యువర్ నేమ్ కాలింగ్ టు యాక్టివేట్ యువర్ ఫ్రీ సెల్లర్ ప్రొఫైల్ ఆన్ ఇండియా మార్ట్. దిస్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ సర్వీస్ టు యాక్టివేట్ యువర్ free seller profile. We just need to update a few basic information so that we can start getting buyer inquiry from tomorrow. ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మీరు మీ యొక్క నేమ్ యాడ్ చేసి మీరు క్లియర్గా 2 minutesకి తక్కువ కాకుండా మీరు చెప్పేసినట్లయితే సరిపోతుంది. లాస్ట్లో హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పేసి మీరు ఈ విధంగా సెల్ఫ్ వీడియో అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. క్రియేట్ చేసిన తర్వాత సెల్ఫ్ వీడియో ఏ విధంగా మీరు అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఆ సెల్ఫ్ వీడియో అనేది ఏంటంటే మనకి గూగుల్ డ్రైవ్ ద్వారా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీ యొక్క గూగుల్ డ్రైవ్ ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే డ్రైవ్ అని చెప్పేసి కనిపిస్తుంది, మీకు మొబైల్లో కూడా ఉంటుంది. మనకి జీమెయిల్ అకౌంట్ ఉంటేనే గూగుల్ డ్రైవ్ కూడా మనకి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే వీడియో ఉన్నదో మనం క్రియేట్ చేసిన వీడియో దాని మీద క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసి ఓకే అంటే ఆ వీడియో అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో అనుకోండి, దీనిపైన రైట్ క్లిక్ చేసి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 విధాలుగా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే మీకు రెస్ట్రిక్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. కానీ రెస్ట్రిక్టెడ్ అంటే ఎవరికి మీరు చేసినటువంటి వీడియో కనిపించదు. కాబట్టి ఎనీ వన్ విత్ ది లింక్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి లింక్ అనేది ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది మనకి కాపీ అయిపోతుంది అనమాట. ఆ లింక్ తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పేస్ట్ చేసినట్లయితే మీ యొక్క సెల్ఫ్ వీడియో అనేది పేస్ట్ అయిపోతుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే 1-2 సార్లు వీడియో చూడండి. చూసి మీరు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా సెల్ఫ్ వీడియో మనం క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఫైనల్ స్టెప్ ఏంటంటే మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ వీడియోస్ ఇచ్చారో ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి. చూసినట్లయితే మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేసి సరిపోతుంది. ఓకే, ఇక్కడ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఫస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ సైజు 10 MB కంటే ఎక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు కూడాను ఫ్రంట్ బ్యాక్ 2 కూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయిపోయిన తర్వాత మీ యొక్క పేరెంట్ కానీ గార్డియన్ కానీ నేమ్ మెన్షన్ ఇన్ ది డాక్యుమెంట్, వాళ్ళ యొక్క పేరు ఆధార్ కార్డు మీద ఉంటుంది కదా, ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు ఇక్కడ రాస్తారు.
మీ యొక్క అడ్రస్, ఎంటర్ పిన్ కోడ్ అయిన తర్వాత ఇక్కడ కమింగ్ టు ది బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ నేమ్ ఉండాలి, జాయింట్ అకౌంట్ ఉండకూడదు, కేవలం మీ పేరు మీదే ఇండివిజువల్ అకౌంట్ ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, నేము, ఎక్కడ మీ బ్యాంక్ ఉన్నది ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారనమాట. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ యొక్క అడ్రస్ కూడా మెన్షన్ చేసి బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్ దగ్గర ఫస్ట్ పేజ్ కానీ, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఒకవేళ చెక్ ఉన్నట్లయితే చెక్ కానీ. సో ఈ విధంగా వీటిల్లో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పాస్బుక్ ఉన్నట్లయితే ఫస్ట్ పేజీలకి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేదంటే చెక్ ఉన్నట్లయితే చెక్ అయినా సరే అప్లోడ్ చేయొచ్చు. ఓకే, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది అప్లోడ్ చేసినట్లయితే బ్యాంక్ డాక్యుమెంట్ కూడా అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క బ్లడ్ గ్రూప్ మీరు కంపల్సరీగా తెలిసి ఉండాలండి. ఆ బ్లడ్ గ్రూప్ మీరు ఏదైతే అది మీది ఏ బ్లడ్ గ్రూపో, ఈ బి పాజిటివ్నా, ఓనా, బీనా, ఏదైతే అది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలండి. ఎట్టి పరిస్థితులు కూడా రాంగ్ అయితే ఇవ్వకండి. రాంగ్ ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు. అదే ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఎవరిది ఇస్తున్నారో వాళ్ళు మీకు ఏమవుతారు, మదర్దా, ఫాదర్దా, ఎవరిది ఇస్తున్నారో, సిస్టర్దా, ఎవరిదైతే వాళ్ళు మీకు ఏ రిలేషన్ అవుతారో అది చూస్తారు. ఆ నెంబర్ అనేది ఇవ్వండి అనమాట. వాళ్ళు మీకు ఏమవుతారని చెప్పేసి. ఫైనల్గా ఏంటంటే ఐ అగ్రీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ బటన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అయిన తర్వాత మీకు సెలెక్ట్ అయినట్లయితే మీ ప్రొఫైల్ చూసి డెఫినెట్గా మీకు వాట్సాప్లో వాళ్ళు తెలియజేస్తారు. అదేవిధంగా వీళ్ళు వాట్సాప్లోనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇట్లాంటి మంచి అవకాశాన్ని డెఫినెట్గా యూస్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.